Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది అన్నట్టు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం మన దేశంలో వంట గ్యాస్ మీద పడింది. సో ఎక్కడ చూసినా సరే వంట గ్యాస్ కొరతతోటి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్స్ వాళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ వాళ్ళు కావచ్చు, రెస్టారెంట్లు వాళ్ళు కావచ్చు, హోటల్స్ వాళ్ళు కావచ్చు, ఇలా పబ్లిక్కి ఎవరైతే ఫుడ్ని అందిస్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వశిష్టాస్ శ్రీలక్ష్మి క్యాటరర్స్ ఓనర్, ఫౌండర్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా నంబర్ 1గా క్యాటరర్స్ నడిపిస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఫుడ్ అంటే వశిష్ట శ్రీలక్ష్మీస్ అంటేనే నంబర్ 1 ఫుడ్. ఇది అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు కొన్ని వందల వేల మందికి రోజు సప్లై చేస్తూ ఉంటారు, క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ కర్రీ పాయింట్స్ స్పెషల్గా అనేక ప్లేసెస్లో ఉన్నాయి. అక్కడి నుంచి మనం పిక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట ఫుడ్ని. సో అలాంటి చోట మరి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారు, గ్యాస్తో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన మాటలో నేను వేద్దాం. నమస్తే అండి. ఏంటి పరిస్థితి? గ్యాస్తో చాలా ప్రాబ్లం ఉంది అని అంటున్నాను. నిజంగానే ప్రాబ్లం ఉందా? ఎంత ప్రాబ్లం ఉంది? అంటే మీకు రోజు ఎన్ని సిలిండర్స్ వచ్చేటివి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? రోజుకి ఒక 30 సిలిండర్స్ దాకా వచ్చేవండి ఇంతకుముందు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5 days బ్యాక్ నుంచి మేము ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేసారండి. ఇంకా ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఇంక ఇవ్వలేమని చెప్పేశారు. ఇవ్వట్లేదు కూడా 5 days నుంచి. బాగా ప్రెజర్ చేస్తే ఏదో 10 ఇవ్వాల్సిన చోట 1, 2 అట్లా ఇస్తున్నారు. ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు సిచ్యువేషన్ అయితే. అసలు మొత్తం లేదు, ఇక గ్యాస్ అనేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు దాకా హైదరాబాద్లో గ్యాస్ లేక కంప్లీట్ క్లోజ్ అయిన రెస్టారెంట్ అయితే ఇప్పుడు దాకా అయితే లేదు. కమింగ్ 4-5 days లో క్లోజ్ అవ్వచ్చు. కొంత పర్సెంటేజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఉన్న గ్యాస్ తో కట్టెల పొయ్యిలు కూడా స్టార్ట్ చేసాం ఆల్రెడీ. అది కూడా అది నాకు తెలిసి 10 days 15 days తర్వాత కట్టెలు కూడా దొరికే పరిస్థితి లేదు. కట్టెలకు కూడా బాగా డిమాండ్ స్టార్ట్ అయింది. చాలా వరకు హోల్డ్ చేసుకుంటున్నారు అందరూ. అవి కూడా రేట్లు పెరిగినాయి బాగా. ఇంకోటి గ్యాస్ కూడా బ్లాక్ లో అటు ఇటు నడుస్తూ ఉంది బయట మార్కెట్ అంతా కూడా. బట్ మనకి అసలు దొరికే అవకాశం అయితే లేదు, కనపట్టలేదు. చిన్న హాస్టల్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మాకు ఫుడ్ సప్లై చేయండి అని చెప్పి 4-5 రోజుల నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి. మరి చేయగలిగే పరిస్థితి మీ దగ్గర? చేయగలిగే పరిస్థితి లేదు, మా వరకే మాకు సరిపోవట్లేదు. చాలా సిచ్యువేషన్ ఇంకా ఇప్పటికైతే పానిక్ లేదు. ఇంకొక 4-5 days లో అయితే డెఫినెట్ గా టైట్ అయిపోద్ది అనుకుంటున్నాము. ఒక 5 days లో అయితే ఖచ్చితంగా టైట్ అవుద్ది. కొంత రెస్టారెంట్స్ క్లోజ్ అవ్వచ్చు సిటీలో. ఇప్పటికే చాలా చోట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఆపేసి మేము కూడా రెగ్యులర్ గా చేసే వంటలో మెజారిటీ భాగం బిర్యానీ, రైస్ ఇలాంటి వాటిలో ఎక్కువ గ్యాస్ కన్జంప్షన్ అవుతుంది. ఆ పర్టికులర్ 2-3 రకాల వంటకాలని మేము సపరేట్ చేసి కట్టెల మీద స్టార్ట్ చేసాం ఆల్రెడీ. స్టార్ట్ చేసి గ్యాస్ ని చాలా పొదుపుగా వాడుకుంటున్నాం. అవసరమైన మట్టుకే వాడుతున్నాము. బట్ అది కూడా 4-5 days లో దొరకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు మీరు కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుంది, అవి వాడితే ఆ పొయ్యిలు వాడితారంటారు, నిజమేనండి? డెఫినెట్ గా టేస్ట్ వస్తుంది, కాకపోతే టైం టేకింగ్ అని కాదండి. బట్ మార్కెట్ లో గ్యాస్ అయితే కిచెన్ హైజీన్ ఉంటుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి వాడినప్పుడు దుమ్ము అవి లెగుస్తాయి. బట్ దట్ అటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఆ పొగకి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ అవ్వదు. టెంపరీ రిలీఫ్ కానీ, బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు అది. మొత్తం సిటీ మొత్తం గ్యాస్ కట్టెల మీద ఉండాలంటే అయ్యే పని కాదు, అసలు కాని పని అది. మరి ఎట్లా అండి? మీదేమో మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ 1 క్యాటరర్స్. మీకు కొన్ని వేల రోజు ఆర్డర్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అందులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, అన్ని మంచి డేస్ నడుస్తున్నాయి. చెప్పాలంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కరెక్ట్ గా ఈ స్కేర్సిటీ వచ్చిన ఈ పర్టికులర్ టైంలో పెళ్లిళ్ళు లేవు. కొన్ని మొన్నటి దాకా ఒక వారం రోజుల ముందు దాకా పెళ్లిళ్ళు నడిచినాయి. బట్ ఈ పర్టికులర్ గ్యాప్ 10-15 days పెళ్లిళ్ళు లేవు ఇప్పుడు. సో ఈ 15 days తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ టైం ఎలా ఉంటుందనే చూడాలి. ఇంకా అది లేకపోయినా రకరకాల ఫంక్షన్స్ తో మీరు ఎప్పుడైతే బిజీగానే ఉంటారు కదా? ఉంటామండి. పూర్తిగా కట్ల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్స్ లో లైవ్ కౌంటర్స్, ఇటాలియన్, మెక్సికన్ అలాంటివన్నీ కూడా ఇంకా ఎలక్ట్రికల్ పొయ్యిలతో వీలవుతుందేమో ప్రయత్నం చేస్తున్నాం అది కూడా. బట్ మెయిన్ కోర్స్ అలాంటి బిర్యానీ, రైస్ ఇలాంటివన్నీ కూరలు అన్నీ కూడా కట్ల పొయ్యి మీద చేయడానికి సిద్ధం అవుతున్నాం నెక్స్ట్ సీజన్కి. ఈ గ్యాస్ సమస్య అనేది ఎప్పుడు దాకా ఉంటుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేసినా కూడా ఎంతవరకు బయట నుంచి వస్తేనే కదండి మన దగ్గర తక్కువ కదా ప్రొడక్షన్. కంప్లీట్ సొల్యూషన్ ఎప్పుడు దాకా దొరుకుతుందో ఎవరికి తెలియదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. బట్ నెక్స్ట్ సీజన్కి అయితే మేమైతే కట్ల మీద చేసి ఇవ్వడానికి, అందించడానికి
రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నాం. ఇంకేం చేస్తారు మరి, ఇంకా ఆప్షన్ లేదు కూడా కదండి. ఇంకొకటి మరి, కానీ మేము ఇప్పుడు అంటే ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో మేము మాట్లాడాము, అక్కడ చూసాము. మేము ఉన్న టైంలో అయితే 2 లోడ్స్ వచ్చాయి, ఏది కమర్షియల్ సిలిండర్స్ వస్తున్నాయండి. అంటే పూర్తిగా బంద్ అవ్వలేదు, అది నేను చెప్పాను మీకు. హైదరాబాద్లో కంప్లీట్గా బంద్ అవ్వలే. ఇంకా ఓకే, ఒక 100 సిలిండర్లు డెలివరీ వచ్చే వాళ్ళకి 10 ఇస్తున్నారు, 10%. ఓహో, 10% ఇస్తున్నారు, ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. సో 10% అంటే మీకు ఎట్లా సరిపోదు కదా, అసలు ఏ రకంగా కూడా సరిపోదు. అట్లీస్ట్ 50% అన్న వస్తే. లేదండి మార్కెట్లో. ఇంకా ముందు ఇంకా 4-5 రోజుల్లో ఇంకా టైట్ అయిపోతుంది. ఉన్న గ్యాస్ అంతా ఖాళీ అయిపోతుంది అంతా. ఇక 4-5 రోజుల్లో పానిక్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మరి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇప్పుడు దీన్ని ఈ సిచ్యువేషన్ మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. బట్ ఈ స్కేర్ సిటీని అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని ఇంకొంతకాలం ప్రొలాంగ్ చేస్తారని అనుకుంటున్నాం మేము. అట్లీస్ట్ ఒక 2 months 3 months ప్రొలాంగ్ చేస్తారేమో అనుకుంటున్నాం మేము. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయింది అనుకుందామండి, సపోజ్ అప్పుడు ఒక 1 week 10 days లో సెట్ అవుతాయి అన్ని, అవుతుండొచ్చా? అదే అంటున్నానండి, 1 week 10 days పడుతుందో 2-3 months దీన్ని ప్రొలాంగ్ ఈ మూమెంట్ అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు తీసుకెళ్తారు డెఫినెట్ గా. కొంతకాలం అయితే ఈ స్కేర్ సిటీ ఉంటుంది. మరి అసలు వేరే ఆల్టర్నేట్ లేదు కదండి మనకు, కట్ల మీద చేసుకోవడం తప్ప. లేదంటే ఎలక్ట్రికల్ ఇప్పటికిప్పుడు అన్ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి అంత లార్జ్ స్కేల్లో అంత పెద్దవి దొరకవా అండి? చేయలేమండి అసలు. అన్ని ఎలక్ట్రికల్ తో ఏది దోశలు వేయడం కానీ, చిన్న ఓక్ మీద చేసి పాస్తా పిజ్జా అలాంటివి చేసుకోవచ్చు కానీ, బట్ మెయిన్ కోర్స్ ఇవన్నీ నడవండి. ఎలక్ట్రికల్ తో కాదు, ఆ టేస్ట్ లో మనకి యాక్సెప్ట్ చేయరు కూడా, నచ్చవు. అయితే కొంచెం రాబోయే రోజుల్లో ఫంక్షన్స్ ఇలా ఏమన్నా పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద మెనూ ఉన్నదాన్ని షార్ట్ చేసుకొని అవసరమైన మట్టుకు వంట చేసుకొని గెస్టులకి పెట్టడం, అంతే, వేరే ఆప్షన్ లేనట్టుంది. మీరే ఇంత అంటే ఇంత లార్జ్ స్కేల్ లో చేసి మీరే ఇబ్బంది పడుతున్నారంటే చిన్న చిన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ. చాలా వరకు హాస్టల్స్ వాళ్ళు, పర్టికులర్ గా హాస్టల్స్, చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ బ్లాక్ లో ఏదో అమ్ముతున్నట్టున్నారు మార్కెట్ లో. ఆ రేట్లు పెట్టి కొన్ని వ్యాపారం చేయలేక చాలా వరకు ఇప్పుడే క్లోజ్ చేయడం స్టార్ట్ అయింది. క్లోజ్ చేయడం చిన్న 1 week తర్వాత హైదరాబాద్ లో ఆల్రెడీ బెంగళూరు అయితే 80% to 85% క్లోజ్ అయినాయి. చెన్నై కూడా అండి, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో అయితే 80 to 85% క్లోజ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ లోనే డెఫినెట్ గా 85% అని చెప్పలేను కానీ 50-60% అయితే క్లోజ్ అవుతాయి. ఇదే సిచ్యువేషన్ 1 week కనుక ముందుకు వెళ్తే కొనసాగితే డెఫినెట్గా 50 to 60% అయితే క్లోజ్ అవుతాయి. లెట్స్ హోప్ అండి, తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పేసి. ఇంకొక 4-5 days తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, అప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం లేటెస్ట్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.